జీటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జీటీవీ అధినేత టంకాల గణేష్. శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి పంచాయతీ ప్రకాష్ నగర్ కాలనీలో వెలిసియున్న శ్రీ కోదండరామస్వామి మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా రామమందిర కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కమిటీ కన్వీనర్, రాష్ట్ర కళింగ కమిటీ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన్ను రామమందిర కమిటీ సభ్యులు మంగి రమణ, మజ్జి కృష్ణారావు, మూగు అచ్చయ్యరెడ్డి, మెట్టా మోహన్లు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. అనంతరం ఊడికలపాడులో జరుగుతున్న నవమి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా మనిషి ఎలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానవ జన్మకున్న విశిష్టతను ఆవిష్కరించిన రామాయణం నాయకుడు ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తిని రామాయణం అనే మాటలోనే ఆయనం అంటే నడక అని, రామాయణం అంటే రాముని నడకని అర్థమని, ఆయన జీవించిన విధానం పరిపూర్ణంగా మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపాడు శ్రీరాముడని అన్నారు. ఈ కార్యక్రమంలో కోన వలసయ్య, కమ్మకట్టు అప్పలరాజురెడ్డి, నౌపాడ మురళి, అంపలాం గణేష్తో పాటు ఎంసీబీ బ్యాచ్ పాల్గొన్నారు.